బిగ్ కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. మీ ప్రయత్నం ఏదైతే ఉందో అది హ్యూజ్ రెస్పాన్స్, బాగా రీచ్ అయింది. మొత్తం ఎంత రీచ్ అయింది సార్ సుమారుగా? నేను చెప్పింది కరెక్టేనా? 70 lakhs ఆల్ ఎపిసోడ్స్ కలిపి ఫస్ట్ ఏమో ఏ ఎపిసోడ్గా ఎపిసోడ్ ఇండివిజువల్గా 18 అధ్యాయాలు రిలీజ్ చేసాం. ఆ తర్వాత అన్ని అధ్యాయాలు కలిపి రిలీజ్ చేసాం. ఓకే. ఈ అన్ని అధ్యాయాలు కలిపి రిలీజ్ చేసింది 3 million వ్యూస్ వచ్చింది. ఇప్పుడు ప్రతి అధ్యాయాలు అవన్నీ కలిపితే 6.4 million, అంటే 64 లక్షల దాకా వచ్చింది. ఓకే. ఓకే. ఘంటసాల గారు భగవద్గీత అది ఎంత ఫేమస్ అయిందో నాకు తెలిసి అది అందరూ వింటారు. అవును, అందరూ వింటారు. బట్ అర్థం ఎంతమందికి కరెక్ట్గా తెలుస్తుంది, ఎంతమంది అర్థం చేసుకోగలరు, ఎంతమందికి అది ఫాలో అవుతున్నారు పక్కన పెడితే, మీరు చేసింది ప్రతి ఒక్కరికి అర్థమయ్యే భాషలో ఉంది. ఆ ఆలోచన ఎందుకు వచ్చింది? ఎందుకు మీరు ప్రయత్నం మొదలుపెట్టారు? అంటే ఎప్పటి నుంచో చేయాలని ఉంది భగవద్గీత. ఓకే. భగవద్గీత చేయాలని చాలా రోజుల నుంచి చాలా ప్రయత్నాలు చేశాను. అంటే ఎలా చేయాలి ఏంటి అనేది ఆలోచనలో సంస్కృతం శ్లోకాలు అయితే వద్దు అని ఫిక్స్ అయ్యాము ముందే. ఓకే. ఎందుకంటే శ్లోకాలు వినే జనరేషన్ కాదు ఇది. నా టార్గెట్ యూత్కి రీచ్ అవ్వాలంటే వాళ్ళు శ్లోకాలు వినే ఓపిక వాళ్ళకి లేదు. ఈ స్వైపింగ్ జనరేషన్లో ఏంటంటే అలాంటిది రాగానే వెంటనే స్వైప్ చేసేస్తున్నారు. అయితే భగవద్గీత అనేది యూత్కి రీచ్ అవ్వాలి, వాళ్ళ లైఫ్కి ఇది హెల్ప్ అవ్వాలి. అండ్ భగవద్గీత ఈజ్ లైక్ మాన్యువల్, మన జీవితాన్ని మనం ఎలాగా ముందుకు నడపాలని చెప్పే గొప్ప మాన్యువల్ ఏదైనా ఉంటే భగవద్గీతకు మించింది లేదు. ఓకే. ఈ మాన్యువల్ పెట్టుకుని మన జీవితాన్ని ముందుకు నడుపుకుంటే అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మనది. ఓకే. అయితే ఆ మాన్యువల్ ఏంటి అని తెలియాలి కదా. అవును. అది చదివే ఓపిక లేదు. ఇప్పుడు ఈ ఆడియో విజువల్ జనరేషన్లో ఆటోమేటిక్గా ఏవి ఫామ్లో వస్తేనే చూస్తున్నారు, ఏవి ఫార్మాట్లో ఉంటేనే చూస్తున్నారు. అందుకు వాళ్ళ కోసం యూత్కి రీచ్ అవ్వడం కోసం సంస్కృతం శ్లోకాలు లేకుండా మొత్తం 700 శ్లోకాల తాలూకు తాత్పర్యం. అంటే ఇంకా భగవద్గీత ఇది వింటే ఇంకా ఏమి మిస్ అవ్వరు మీరు. భగవద్గీత మొత్తం వచ్చేస్తుంది 2 గంటల 47 నిమిషాల్లో మొత్తం భగవద్గీత. సినిమా చూసే లెంత్లో మొత్తం భగవద్గీత తెలిసిపోతుంది. మంచి ప్రయత్నం అండి. అయితే 700 శ్లోకాలకు సంబంధించిన అర్థం, తాత్పర్యం అంతా నిమిడి ఉంది అన్నారు. 18 అధ్యాయాలు రాయాలంటే మీకంటూ పూర్తి అవగాహన ఉండాలి దానిపైన. మీరు అసలు మీకు స్వతహాగా భగవద్గీత గురించి తెలుసుకోవటం ఎప్పుడు స్టార్ట్ చేశారు? మీరు తెలుసుకున్న తర్వాత దాంట్లో పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నారా మీరు చెప్పిన భాష? లేదంటే మీరేమన్నా రీసెర్చ్ చేసి ఎవరైనా హెల్ప్ తీసుకున్నారా? చిన్నప్పుడే నేను భగవద్గీత, మహాభారతం, రామాయణం 3 చదివేశాను చాలా చిన్నప్పుడు. ఆ 3 చదివిన తర్వాత ఇంకా వేరే ఏం చదవలేదు నేను. ఇంక వేరే ఏం చదివినా సరే నాకు నిద్ర వచ్చేస్తుంది. ఫస్ట్ పారా స్టార్ట్ చేసేసరికి కళ్ళకి బ్రెయిన్కి డిస్కనెక్ట్ అయిపోతాను నేను. ఓకే. అందుకు వేరే ఏమి చదవలేదు నేను. బుక్స్ పరంగా ఐఎమ్ ఏ వెరీ బ్యాడ్ రీడర్. ఓకే. నాకేంటంటే నాలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. అంటే చదవలేని పరిస్థితిలో, అంటే చదువు వచ్చి చదవలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. భగవద్గీత అనేది చదవాలి కంపల్సరీ. అయితే చదవలేని వాళ్ళకి ఘంటసాల మాస్టర్ చేసిన భగవద్గీత వినడానికి చాలా బాగుంటుంది. చిన్నప్పటి నుంచి అది విని ఎన్నిసార్లు, కొన్ని వేల సార్లు విని ఉంటాం మన వాళ్ళంతా. అయితే అది 100 శ్లోకాలకి పరిమితం అయింది. ఆ తర్వాత 700 శ్లోకాలు చేయాలనే దీంతో గంగాధర శాస్త్రి గారు చేశారు. ఆయన సేమ్ ఘంటసాల మాస్టర్ లాగే శ్లోకాలు ప్లస్ తాత్పర్యం కలిపి 700 శ్లోకాలు చేశారు. ఇప్పుడు ఆయన ఎలాగైతే రీచ్ అవ్వాలని ప్రయత్నం చేశారో అలాగే ఈ శ్లోకాలు లేకుండా వినాలనుకునే వాళ్ళ కోసం ఒక ప్రయత్నం చేయాలి, సింపుల్గా అందరికీ రీచ్ అవ్వాలి అనే ఉద్దేశంతో నేను ప్రయత్నం చేశాను. అంటే నా ఆడియన్స్ ఏంటంటే ఈ శ్లోకాలు అవసరం లేదు, మాకు భగవద్గీత తెలిస్తే చాలు అనుకునే వాళ్ళ కోసం. తాత్పర్యం తెలిస్తే చాలు. అల్టిమేట్గా మనకు తెలియాల్సింది ఏంటి, దాంట్లో భగవద్గీత ఎసెన్స్ ఏంటి అనేది తెలియాలి. దానికోసం ఇది చేయాలి. ఓకే. అయితే ఆ ప్రాసెస్లో నేను చాలా ప్రయత్నాలు చేశాను. అంటే భగవద్గీత ఏ భగవద్గీత చేయాలి, ఎలా చేయాలి ఏంటి అని చాలా వెర్షన్స్ ఉన్నాయి భగవద్గీత. అది చూస్తున్నప్పుడు నేను చాలా వెర్షన్స్ చూశాను. లాస్ట్కి చాట్ జీపీటీకి వెళ్ళి దానిలోంచి ట్రాన్స్లేషన్స్ తీసుకుని అలా కూడా ట్రై చేశాను. నాకు ఏది అంత నచ్చలేదు. ఆ ప్రాసెస్లో నేను చూస్తున్నప్పుడు నాకు బాగా నచ్చిన వర్షన్ ఏమో జేకే యోగ్ అని ఒక ఇది ఉంది ఆర్గనైజేషన్ వాళ్ళు భగవద్గీత ఇది ఉంది వాళ్ళకి. ఓకే. అందులో స్వామి ముకుందానంద అని ఆయన కేవలం ఈ భగవద్గీత కోసం ఆయన లైఫ్ డెడికేట్ చేశారు. కృష్ణుడు భక్తుడు అన్నమాట. జేకే యోగ్ తాలూకా పరంపరలో ఆయన స్వామి ముకుందానంద హీ లీడ్స్ దట్ ఆర్గనైజేషన్. అయితే ఆయన ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశారు భగవద్గీతని. అతని శిష్యులు ఇక్కడ దివాకర్ గారని ఉంటారు.
ఆయనేమో దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు. ఆ తెలుగు వర్షన్ ఎంత అందంగా ఉందంటే ఇది కదా జనంగా కావాలి అని అనిపించి అది తీసుకుని రికార్డ్ చేశాను అనమాట. ఓకే. వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుని ఐ టు దట్ యాజ్ ది అంటే అదే నేను ఫ్రాంక్గా నేను రాసింది ఏం లేదు. దీనిలో సాహిత్యపరంగా నాకు ఎలాంటి రైట్స్ లేవు దీనికి. ఓకే. అంతా స్వామి ముకుందానంద తాలూకా టీం నుంచే ఇది అంతా వచ్చింది. ఓకే. అయితే ఏంటంటే దీన్ని కరెక్ట్ ఎక్స్ప్రెషన్లో, అవును, అంటే కృష్ణుడు అర్జునుడు ఆ బ్యాటిల్ ఫీల్డ్లో మాట్లాడుతున్నప్పుడు ఏ ఎక్స్ప్రెషన్లో మాట్లాడి ఉంటారు అనేది మన తెలుగులో కనుక వాళ్ళిద్దరూ సంభాషించి ఉంటే ఎలా ఉంటుంది ఓకే అనేది ఒక ఇంబైబ్ చేసుకుని దాన్ని ప్రయత్నం చేశాను. ఓకే. అయితే దీనికి ఫస్ట్ అండ్ లాస్ట్ ఓవరాల్గా నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఇది నేను చేసింది కాదు, ఇదంతా ఆయన చేయించుకున్నాడు అంతే. ఓకే. ఇన్ని లక్షల మందిలో ఇన్ని కోట్ల మందిలో నేనే చేయాలని నన్ను ఎందుకు ఆయన సెలెక్ట్ చేసుకున్నాడో నాకు తెలియదు. పోతే ఆయన బాధ్యత నాకు అప్పచెప్పాడు కాబట్టి దానికి నేను 100% న్యాయం చేయాలనే ప్రయత్నం మాత్రమే చేశాను తప్పితే దీనికి సంబంధించిన ఎలాంటి క్రెడిట్ కూడా నేను తీసుకోదలుచుకో. మీ సింప్లిసిటీ అది. ఓకే. ఇంకొకటండి, మనకి ఇప్పుడు ఆధ్యాత్మిక సమాజం నుంచి మీకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? ఇప్పుడు రీచ్ అంటారా, జనాలు అందరూ వింటున్నారు, బట్ ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి కొంత జోనర్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? మన సినిమా ఇండస్ట్రీ నుంచి దీనికి పర్టికులర్గా ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? అంటే ఫ్రాంక్గా ఎవరు వింటున్నారు, ఎక్కడ ఏం జరుగుతుంది ఏవి నాకు తెలియదు. అంతేనా? నేను అస్సలు ఏం ఫాలో అవట్లేదు. డెఫినెట్గా చాలామంది వింటూ ఉండొచ్చు, ఎక్కడెక్కడ కలుస్తున్నప్పుడు నేను భగవద్గీత విన్నారా, చాలా బాగుంటుంది ఇలా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కానీ నేను 100%గా ఎవరెవరు ఫాలో అవుతున్నారు ఏంటి దీన్ని అనేది నాకు ఐడియా లేదు. బట్ నా ఉద్దేశం ఏంటంటే 3 మిలియన్, అంటే ఇప్పుడు ఏదైతే ఆల్ ఎపిసోడ్స్ 3 మిలియన్ ఉందో అది విన్న వాళ్ళ వరకు చూసుకుంటే 30 లక్షల మంది చాలా తక్కువ నెంబర్. ఎందుకంటే 12 కోట్ల మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. 30 లక్షలు అనేది చాలా తక్కువ నెంబర్, అంటే ఇంకా ఎవరికి రీచ్ అవ్వలేదు ఇది అని నా ఫీలింగ్. ఆఫ్కోర్స్ తక్కువ టైం కదా, ఇంకా అదే లాంగ్ టైం. కేవలం ఈ ఇంటర్వ్యూ ఇవ్వడానికి నేను కారణం ఏంటంటే తెలియని వాళ్ళకి ఇది తెలియాలి, రీచ్ అవ్వాలి. ఇందులో నా స్వార్థం ఏం లేదు. ఆ భగవంతుడు చెప్పిన ఆ గొప్ప ఫిలాసఫీ ఏదైతే ఉందో, మన లైఫ్కి సంబంధించిన మాన్యువల్ ఏదైతే ఉందో, ఇది ఈ యూత్కి చేరాలి అంటే ఇది ఎక్కువ మందికి చేరడం కోసం మనం ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఒకటి అడ్వాంటేజ్ ఏంటంటే ఒకళ్ళు వింటే వాళ్ళు 10 మందికి ఫార్వర్డ్ చేస్తున్నారు, ఇది నేను విన్నాను బాగుంది మీరు వినండి అని. అలాగా సర్క్యులేట్ అవుతుంది, వైరల్ కూడా అవుతుంది. కానీ ఇది సరిపోదు అంటున్నాను నేను. ఇట్ హ్యాస్ టు గో టు ఎవ్రీ న్యూ కంట్రీ. ఇప్పుడు ఘంటసాల మాస్టర్ భగవద్గీతలో అడ్వాంటేజ్ ఏంటంటే అప్పట్లో లౌడ్ స్పీకర్స్ ఉండేవి. అవును. అందుకు మనం తెలిసినా తెలియకపోయినా భగవద్గీత వినడం అనేది బై డిఫాల్ట్ మనకి పెట్టుకోకపోయినా మనం వినేవాళ్ళం. అవును, ప్రతి ఊళ్ళో. ఇప్పుడు ఏంటంటే ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఇయర్ ఫోన్కి కన్ఫైన్ అయిపోయాం. ఇప్పుడు ఒక మనిషి ఇయర్ ఫోన్ పెట్టుకుని పక్క నుంచే భగవద్గీత వింటూ వెళ్తుండొచ్చు, మనకు తెలియదు. కానీ అతను వింటున్నాడో లేదు మనకు తెలియదు. అది. ఓకే.